హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేను పాలకూర చపాతీ ఎలా చేశానో మీ అందరికీ షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సింపుల్, అందరికీ తెలిసిందే అయినా ఇంకోసారి చూపించాలని అనిపించింది. నేను ఎలా చేస్తున్నానో చూసేయండి. బిగినర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా అయితే పాలకూర తీసుకోవాలి. ఒక కట్టె వరకు నేను తీసుకున్నాను. దాన్ని నీట్గా వాష్ చేసుకొని కాడలతో సహా నేనైతే మిక్సీ పట్టుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నానండోయ్! నేను ఈ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాక కొంచెం టేస్టీగా ఉంటుందని అనిపించింది. అయితే ఈ పాలకూర చపాతీ అనేది పచ్చి వాసన వస్తది, ఉడకదు అనేసి అలా ఏం ఉండదు. మంచిగా ఉడుకుతది, మంచిగా కాలుతది అండ్ టేస్టీగా కూడా ఉంటది. ఎవరికైనా పాలకూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఈజీగా తినేయొచ్చు. పిల్లలకైతే చాలా హెల్తీ కూడా. పిల్లలకైనా, పెద్దలకైనా ఎవరికైనా పాలకూర తినడం ఇష్టం లేకపోతే ఇలా చేసి పెట్టండి, ఈజీగా తినేస్తారు. సో, నేనైతే ఇలా పిండి కలుపుకున్నాను. మనం నార్మల్‌గా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని పక్కకు పెట్టేసుకున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకొని తర్వాత రోల్స్ కింద చేసుకొని నేను చపాతీ రోల్‌తోని రోల్ చేసుకున్నాను. చూసారుగా నాకైతే ఇలా వచ్చింది. 1 అవర్ తర్వాత నేను చపాతీ పిండినైతే చేసుకున్నాను. మీకు చూపిస్తాను ఇక్కడ ఎలా అయిందో. ఉండలు చేసుకున్న తర్వాత నేను చపాతీ కింద అయితే నేను రోల్ చేసుకున్నాను. మనం చపాతీస్ చేస్తున్నాం కాబట్టి రోల్ చేసుకున్నాను. నేను ఇక్కడ 4, 5 అయింది నేను చేసుకున్న పిండికి మాత్రం. అండ్ ఇట్స్ వెరీ హెల్తీ అండ్ టేస్టీగా అనిపించింది నాకు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. నేను ఏదైనా పిల్లలకి కొంచెం వెరైటీగా చేయాలని ఇలా చేస్తూ ఉంటాను. ఒక్కోసారి క్యారెట్ చపాతీ కూడా చేస్తాను, మెంతికూర చపాతీ కూడా చేస్తాను, బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఏవి పిల్లలు తినేవి ఏవైనా సరే చపాతీలో యాడ్ చేసుకొని పెట్టొచ్చు. సో, దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అనేవి పిల్లలకి అందుతాయని నా ఫీలింగ్. మీకు ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి. చపాతీల రోల్స్కి చేసుకోవాలి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను నార్మల్గానే చేశాను. అన్నీ ఒకసారి చేసేసుకొని కాల్చేసుకొని రెండు వైపులా మంచిగా ఆయిల్ వేసుకొని కాల్చుకున్నాను. థ్యాంక్ యూ. సీయింగ్. రెండు వైపులా కాల్చుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. హాట్‌గా అయితే చాలా బాగుంటాయి. ప్రెగ్నెన్సీకి కూడా బాగుంటాయి. నేను ఇక్కడ మిల్ మేకర్‌తో చేసుకున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.